హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసేటటువంటి వర్కర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తని చెప్పడం అయితే జరిగింది. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు చెప్పడానికి ఈ వీడియోని తీసుకురావడం జరిగింది. దయచేసి వీడియోని చివరి వరకు కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత శిక్షణ ఇచ్చి, అదే విధంగా వారికి అవసరమైతే వారు కావాలని కోరుకుంటే ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలని కల్పించే విధంగా ఈ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్తని తెలపడం అయితే జరిగింది. 10 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం అనేది పెట్టి ఆ తర్వాత కావలసినటువంటి అర్హతను బట్టి వారికి ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఉచిత శిక్షణను పొందడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, పేపర్ క్లిప్పింగ్ వచ్చినటువంటి వార్తని నేను మీకు ఇక్కడ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడొచ్చు, ఇక్కడ ఎలక్ట్రీషియన్లకి 10 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అనే శీర్షికతో ఈ యొక్క వార్తాపత్రిక అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. అయితే ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మాజీ సభ్యుడు నక్కా యాదగిరి గారు ఈ యొక్క పేపర్ ప్రకటనని ఇప్పించడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్లతో పాటు బీటెక్, డిప్లొమా, ఐటీఐ ఎలక్ట్రికల్ చదువుకున్న అభ్యర్థులకి, ఇక్కడ ఎవరెవరికి అంటే ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ ఎలక్ట్రీషియన్స్ కి, అదే విధంగా బీటెక్, డిప్లొమా, ఐటీఐ ఎలక్ట్రికల్ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ అభ్యర్థులకి 10 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్టు ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మాజీ సభ్యుడు నక్కా యాదగిరి గారు తెలపడం అయితే జరిగింది. 10 రోజుల పాటు శిక్షణను అందిస్తారట. ఎలక్ట్రికల్ రంగంలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ, వివిధ పద్ధతులు, మెలకువలపై శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు. అంటే లేటెస్ట్ గా అప్డేట్ అవుతున్నటువంటి ఈ యొక్క శిక్షణని అందించడంతో పాటుగా వారికి ప్రభుత్వ ఉద్యోగ కల్పన కూడా అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క వార్తాపత్రికలో మనకు ఇవ్వడం అయితే జరిగింది. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్ లో మార్చి 6 నుంచి 16 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా అంబేద్కర్ స్ఫూర్తి భవన్ లో సంప్రదించాలని యాదగిరి కోరారు. మార్చి 6వ తారీఖు రోజు నుండి 16 వరకు ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు డైరెక్ట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ యొక్క స్ఫూర్తి భవన్ లో సంప్రదించాలి అని చెప్పేసి ఈ వార్తా ప్రక్రియను కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఎలక్ట్రీషియన్లకి సంబంధించిన న్యూస్ ని నేను మీకోసం తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. మన ఛానల్ ని ఆదరించి ఇక్కడి వరకు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.